రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు పెట్టు, మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. అరే రే రే, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చెబుతున్నా, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజున పంది కొవ్వు అనడం తప్పు, పశువుల కొవ్వు అనడం తప్పు. ఈ పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని వాళ్ళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప, లేకపోతే క్షమించడగాక క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, దున్నపోతు ఈనిందంటే గేదెను గట్టేయమన్నట్టుగా చంద్రబాబు నాయుడు పంది కొవ్వు ఉందనగానే నువ్వు మెట్లు అడుగుతావేంటి? నాకు అర్థం కాల. నీకు అది బుర్రలేదా? వాస్తవం ఏంటో తెలుసుకోలేవా? పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేశారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు. పవిత్రమైనటువంటి దేవాలయం గురించి ఇది తప్పు కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, క్షమాపణ కోరండి, మమ్మల్ని కోరద్దు. వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు క్షమాపణ.